గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 3 రోజుల్లో 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు 3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా అధికారులు తెలిపారు. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా ఇల్లందు గ్రామ సమీపంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి చిన్న వర్షానికే గుంతలమయంగా మారిపోయింది. బీటీ రోడ్ను నాసిరకంగా నిర్మించడం వల్లే ఓ మోస్తరు వర్షానికే గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వాన పడ్డా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం వరకు ఉన్న ఈ జాతీయ రహదారి పలు చోట్ల గుంతలమయంగా మారటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల విషయం కొద్దాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 1,49,526 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,20,773 క్యూసెక్కులుగా ఉంది. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ఇన్ఫ్లో 1,20,773 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 8,986 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే 276 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిల్వ చేరుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగాతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గత 4 రోజులుగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగాతా జలపాతం ఉప్పొంగుతోంది. పాల నురగల జాలువారుతున్న ప్రవాహంతో జలపాతం చుట్టుపక్కల ప్రకృతి రమణీయత సంతరించుకుంది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగాతా కనుమల్లో కనువిందు చేస్తున్నాయి.